డబ్బు అధికారం ఉన్నంత వరకు నాయుడు తలదించడు. ఆయన దగ్గర నుంచి ఆ రెండు దూరం చేయాలంటే మనం కూడా అదే దారిలో వెళ్ళాలి. లవ్ మీద నీ ఒపీనియన్ ఏంటి? లవ్ మీద ఒపీనియన్ అంటే ఏం చెప్తాను? నువ్వెవరినైనా లవ్ చేస్తున్నావా? చేస్తున్నా. అయితే నా ఫీలింగ్స్ నీకు ఈజీగా అర్థమైపోతాయిలే. నాకు మాత్రమే అర్థమవుతాయి. వికాస్ నా బాయ్ ఫ్రెండ్. మేము 2 years నుంచి రిలేషన్షిప్లో ఉన్నాం. తను ఇక్కడే హైదరాబాద్లోనే హైటెక్ సిటీలో సాఫ్ట్వేర్ ఇంజనీర్. నెలకి 2 lakhs శాలరీ. యాక్చువల్గా నేను హైదరాబాద్ వచ్చిందే తన కోసం. అంటే తనతో కలిసి ఉండడానికి. అంటే ఆల్రెడీ మీకు సీక్రెట్గా పెళ్ళి అయిపోయిందా? చిచి లేదు. మరి కలిసి ఎలా ఉంటారు? అది లివ్ ఇన్. అంటే ఇప్పుడు ప్రేమలో ఉన్న ఇద్దరు పెళ్లి చేసుకునే ముందే లైఫ్ లాంగ్ కలిసి ఉండగలరో లేదో తెలుసుకోవడానికి కలిసి ఉంటారనమాట. అదేంటండి, ఆల్రెడీ ప్రేమిస్తున్నారంటే నమ్మే ఉంటారు కదా, మళ్ళీ అది టెస్టింగ్ చేయడానికి కలిసి ఉండడం ఏంటి? ఏమో, వికాస్ వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ లివింగ్లోనే ఉన్నారంట. అందుకే నన్ను కూడా ఎప్పటి నుంచో అడుగుతున్నాడు రమ్మని. అతనంతా ప్రేమగా అడిగేసరికి నేను కాదనలేకపోయాను. అంటే ఇప్పుడు మీరు అతని దగ్గరికి వెళ్తారా? లేదు, అతనే ఇక్కడికి వస్తున్నాడు. ఏంటి, ఆ అబ్బాయి మీ ఇంట్లో ఉంటాడా? చుట్టుపక్కల వాళ్ళు చూస్తే బాగోదండి. అందుకే కదా మీ ఇంట్లో ఉంటాడు. మా ఇంట్లోనా? నువ్వు అన్నట్టే నాతో ఉన్నాడు అనుకో, అందరికీ తెలిసిపోద్ది. మా నాన్నకు పక్క ఫోన్ చేసి చెప్పేస్తారు. అదే మీ రూమ్మేట్ అని చెప్పి ఇక్కడే నాతో ఉన్నాడు అనుకో, ఎవరికి డౌట్ రాదు. చక్రి, ప్లీజ్ చక్రి, ఈ ఒక్క హెల్ప్ చేయవా ప్లీజ్? నీకు ఇబ్బంది అయితే వద్దులే, నేనే ఏదో ఒకటి చూసుకుంటాను. ఒకసారి మీ రూమ్మేట్స్ని కూడా అడిగి ఏమనుకుంటున్నారో చెప్పవా? ఏంటి నువ్వు ప్రేమించిన అమ్మాయి తను ప్రేమించిన అబ్బాయితో పెళ్లి కాకుండా కలిసి ఉండడానికి నిన్ను హెల్ప్ అడిగిందా? నా మనసుకు మాటకు ఆక్సిజన్. ఏం చేద్దామంటారా? దేని గురించి? అదే హరిణి బాయ్ ఫ్రెండ్ని మన ఇంట్లో ఉంచుకోమని అడిగింది కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ దానిది ఇల్లు, మనది రూమ్. ఇల్లు రూమ్, దాని ఇంట్లో కిచెనంత లేదురా మన రూము. ఈ అగ్గిపెట్టిలో 4 పుల్లు ఉండడమే కష్టము. నువ్వు డైరెక్ట్గా అగరబత్తినే పెడదామని చూస్తున్నావు, చూసావా? వెరీ రాంగ్ అంకుల్. అయినా పెళ్లికి ముందు అమ్మాయి అబ్బాయి కలిసి ఉండడమేంద్రా? అదే కదా, నేనెప్పుడు వెళ్ళినది ఇలాంటివి. నేనే సూపర్ ఫాస్ట్ అనుకుంటే నాకన్నా ఫాస్ట్గా తయారైంది అమ్మాయి. ఈ మధ్య అమ్మాయిలు చాలా దారుణంగా తయారయ్యారా. ఇట్స్ ట్రూ. అవకాశాలు ఇవ్వకుండా మమ్మల్ని తొక్కేస్తున్నారు అంటున్నారు. తీరా అవకాశం ఇచ్చామనుకో మనల్ని తొక్కి బట్టి ఆడుకుంటున్నారు అని చెప్తున్నా అంతే. అయినా చూడడానికి ఎంత అమాయకంగా ఉండేదిరా, కానీ ఇంత ముదురు అనుకోలేదు. పాపం చక్రిగాడు. ఆ అమ్మాయి ఏదో నాటకానికి ప్రేమిస్తే మనోడు నిజం అనుకొని బాగా మునిగిపోయావరా. ఇప్పుడు ఆ అమ్మాయికి ఏం చెప్పమంటావురా? ఒరే, నీకు ఇంత జరిగినా బుద్ధి రాదా? కుదరదని చెప్పే లే. ఆ అమ్మాయితో ఇంకెవరు మాట్లాడకండి. గుడ్ ఐడియారా, ముఖ్యంగా నువ్వు మాట్లాడకు. ఎక్కడ భయ్యా? అడ్రస్ దగ్గరే ఉన్నాను. ఓకే, నా 5 minutes వస్తున్నా. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ మైకేల్ జాక్సన్. నేను ఇప్పుడు పుష్ప సినిమాలో మొదలెట్టి పుష్పరాజులా చేస్తాను, ఓకేనా? పుష్ప అంటే ఫైర్ అనుకుంటావా? వైల్డ్ ఫైర్. ఏంది మైక్? ఇది వచ్చిందంటే ఇప్పుడు అమ్మాయి వెళ్ళిపోయింది. మిస్టర్ మైక్, మిస్టర్ మైకేల్ జాక్సన్, ఒక సెల్ఫీ కావాలి. యా షూర్.
బయట డోర్ లాక్ వేసే ఉంది, నువ్వు లోపల ఉన్నావేంటి? ఓ అదా, పొద్దున్నే వాళ్ళు వర్క్ వెళ్ళేటప్పుడు లోపల నుంచి లాక్ వేసుకో అన్నారు. నీకు నా బతుకం గురించి తెలిసిందే కదా, బయట నుంచి లాక్ వేసుకుని పంపను. సరే కానీ చక్రి ఎక్కడా? ఆడు పనికి వెళ్ళిపోయాడు కదా. ఓ క్యాటరింగ్కా? బ్యాగ్ లేదు. స్విగ్గీ. చక్రి మీకేమైనా చెప్పాడా? ఏం చెప్పలేదు. చెప్పలేదా? నిజంగా? ఆ, చెప్పాడు. ఏమని? అది మార్నింగ్ గారు జాబ్కి వెళ్ళాడు, బాగా మోషన్స్ వచ్చాయంట. ఇంత మోషన్స్ డెలివరీ ఎలా చేయాలని చాలా బాధపడ్డాడు తెలుసా. మైక్, నాకు ఒక హెల్ప్ చేస్తావా? ఇది నన్ను హెల్ప్ పడుతుంది, వాళ్ళందరితో నేను బుక్ అయిపోతా. అది నాకు బాగా నిద్ర వస్తుంది, మన ఇద్దరం తర్వాత మాట్లాడుకుందామా? ఓకే బాయ్. మైక్. గుడ్ నైట్, స్వీట్ డ్రీమ్స్. మైక్, హలో బ్రో, ఆర్డర్ వచ్చేసింది, కిందే ఉన్నాను. వస్తున్నా. వికాసా? సిటీలో చాలా మంది వికాసులే ఉంటారులేరా. రే చక్రి, ఏమైందిరా నీకు? ఆ అమ్మాయికి నీకు అసలు సంబంధమే లేదు. భయ్యా ఆర్డర్ హ్మ్? ఆర్డర్ భయ్యా. బ్రో ఆర్డర్. హే, నువ్వు చక్రి కదా? ఆహా, అది హరిణి ఇంట్లో పెంట్ హౌస్లో ఉంటారు, మీరే కదా? ఆ, లేదు. అది నువ్వే కదా బ్రో, నాకు తెలుసు, ఫోటో చూశాను. హాయ్ బ్రో, ఐఎమ్ వికాస్, హరిణి బాయ్ ఫ్రెండ్ని. ఓ, అదేంటి హరిణి మీకు మా విషయం చెప్పానందే. ఓ, పర్లేదు, చెప్పింది. అయ్యో ఓకే బ్రో. ఓకే బ్రో, అదే ఎండ ఎక్కువ ఉంది కదా, డెలివరీలు చేసి కొంచెం తల తిరుగుతుంది. అయ్యో, చల్లగా ఏమైనా తాగుతారా? ఆ, ఓకే బ్రో. ఏమైంది? ఏదైనా చల్లగా తాగుతారా అంటే పక్కన జ్యూస్ షాప్కి తీసుకెళ్తారేమో అనుకున్నా. అంటే ఇక్కడ ఏసీ ఉంటుంది కదా, మీకు కూడా హెల్ప్ అవుతుందని తీసుకొచ్చా. ఆ, హరిణిని నేను చాలా మిస్ అవుతున్నాను బ్రో. ఎలా ఉంది నా హరు? బాగుంది. హైదరాబాద్ వచ్చి ఇన్ని రోజులైనా నేను ఇంకా కలవలేకపోతున్నాను. మీరు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడమే లేటు, వెళ్ళిపోవడమే. బ్యాగ్స్ కూడా ప్యాక్ చేసి పెట్టుకున్నాను. ఎక్స్క్యూజ్ మీ సార్, ఆర్డర్? ఏం తాగుతారు బ్రో? ఏదన్నా చల్లగా. అదే చల్లగా ఏం తాగుతారు? మాక్టైల్స్, మోజిటోస్ అలాంటివి ఏదైనా. నిమ్మ సోడా. 1 వర్జిన్ మొయిటో, 1 క్యారమెల్ ఫ్రాపుచినో. ఓకే సార్. అదంతా వద్దండి, నిమ్మ సోడా చాలు. నేను చెప్పింది కూడా నిమ్మ సోడానే బ్రో. ఎంత? 220. పక్కన నిమ్మ సోడా 20 రూపాయలండి. ఇక్కడ ఏసీకి 200 అనుకోండి. మ్మ్, ఇంతకీ మీరేం డిసైడ్ అయ్యారో చెప్పలేదు. అది చూడండి బ్రో, నా వల్ల మీకు ఎలాంటి కంప్లైంట్ ఉండదు. నేను అసలు రూమ్లో ఉన్నానా అంటే ఉన్నానంతే. ఎలాగో నేను ఎక్కువసేపు హరిణితోనే ఉంటాను అనుకోండి. హరిణిని మీరు ఎంత లవ్ చేస్తున్నారు? నా ప్రాణం కంటే ఎక్కువ లవ్ చేస్తున్నాను బ్రో. వాళ్ళ నాన్న గురించి మీకు తెలుసా? ఆయనకు తెలిసిందంటే మీ ప్రాణం కూడా తీసేస్తాడు. తెలుసు బ్రో, అన్నిటికీ రెడీ అయ్యే ప్రేమించాను. అయినా నన్ను ఒప్పుకోపోవడానికి రీజన్స్ ఏముంటాయి చెప్పండి? మంచి జాబ్, చూడ్డానికి కూడా బాగానే ఉంటాను కదా. యావరేజ్. ఆ? ఓ రేంజ్లో ఉన్నారని చెప్తున్నా. ఇంకా ఆలోచించడానికి ఏముంది మరి? క్యాస్టా? ఈ కాలంలో కూడా క్యాస్ట్ ఫీలింగ్స్ ఉంటాయా? మీరు అనండి, నేను హరిని కలిసిపోతాం. మీ చేతిలో ఉంది బ్రో అంతా. ప్లీజ్ బ్రో, ప్లీజ్. ఇదేంట్రా ప్రతోడు వచ్చి చేతులు పట్టుకుంటాడు. అమ్మ బాబు, ఇది ఇక్కడే ఉంది. కనిపించకుండా వెళ్ళిపోతే హర్ష,
హర్ష హాయ్ అండి హరిణి గారు, ఎలా ఉన్నారు? నేను బాగున్నాను, మీరు బాగున్నారు అనుకుంటున్నా. థ్యాంక్ యూ. హర్ష చెప్పండి, నేను మీకు ఏ విధంగా హెల్ప్ చేయగలను? చక్రి వచ్చాడా? బైక్ లేదు కదండి, వచ్చిండడు. ఓ చక్రి నీతో ఏమైనా చెప్పాడా? చక్రియా? పొద్దున్నుంచి చిపో. ఎస్కేప్. అరే చూసి చెక్కరా. దేవర సెక్కినాడంటే చూసినాడని. ఓకే. ఓ షిట్, హర్ని వస్తుంది. నువ్వా? నేను ఇంకా ఆర్మీ వచ్చిందని భయపడిపోయారా? ఆ, ఈ చక్రిగాడు ఏదో ఒకటి చెప్పేంత వరకు ఆ అమ్మాయి మనల్ని ప్రశాంతంగా ఉండించలే లేదు. వాడు చెప్పలేడురా, ఎందుకంటే ఆడ అమ్మాయిని డీప్గా లవ్ చేశాడు. కాబట్టి మనమే చెప్పేద్దాం. ఏమంటావురా కృష్ణ? నాకెందుకో చక్రిగాడు చక్రం తిప్పేసాడు అనిపిస్తుందిరా. అంటే ఒకసారి వాడు ఫోన్ చేయి. హలో, అరే నేనే మీకు కాల్ చేద్దాం అనుకున్నారా? ఏమన్నా వండారా? మైక్ గడు ఇప్పుడే బంగాళదుంప తొక్కదేస్తున్నాడు. వద్దొద్దు, బిర్యానీ తీసుకొస్తున్నాం. హే, మన కోసం బిర్యానీ ఏయ్, తీసుకొస్తున్నాడు. తీసుకొస్తున్నారా? ఒకసారి ఫోన్ ఇవ్వు. తీసుకొస్తున్నామేంట్రా? అంటే ఎవరెవరు వస్తున్నారు? వచ్చాక మీకే అర్థమవుతుందిలే కానీ. సరే బాయ్. అదేంటి? నాకెందుకో తేడా కొడుతుందిరా. అయిపోయిందిరా, మొత్తం అయిపోయింది. హరిణి, చక్రి ఏమైపోయావు పొద్దున్నుంచి? ఎన్నిసార్లు కాల్ చేసా, ఆన్సర్ చేయవే. సారీ, అది కొంచెం బిజీగా ఉండే. ఎంత కోపం వచ్చిందో తెలుసా నాకు. బిర్యానీ తింటావా? బిర్యానీయా? హే, అది నా ఫేవరెట్ ప్లేస్. నీకెలా తెలుసు? సరే కానీ పద. హ్మ్. అవును చక్రి, అడగడం మర్చిపోయా. నీకు మోషన్స్ తగ్గాయా? చిచ్చి, నాకు మోషన్స్ ఏంటి? మరి మైక్ అండ్ హర్ష చెప్పారు. వాళ్ళేదో జోక్గా చెప్పింటారులే. అవును, ఇంతకీ నేను అడిగింది మీ ఫ్రెండ్స్కి అడిగావా? అడిగే, ఏమన్నారు? వద్దన్నారు. ఫీల్ అయ్యావా? అవ్వరా మరి? కానీ నిన్ను కూడా ఎక్కువ ఇబ్బంది పెట్టలేను కదా, సో డోంట్ వరీ. సరే, డోర్ ఓపెన్ చేయి. వద్దులే బాబు, మీ వాళ్ళు ఒక్కోసారి ఒక్కో అవతారంలో ఉంటారు. నువ్వే తీసుకో. నా చేతులు ఖాళీగా లేవు, తీ. ఆ, ఓకే. లోపల ఎవరైనా బట్టలు వేసుకోపోతే బట్టలు వేసుకోండి, ఎందుకంటే నేను డోర్ తీస్తున్నా. ఓకే, 5 4 3 2 1. సర్ప్రైజ్. వికాస్, నువ్వేంటి ఇక్కడ? పొద్దు నుంచి నన్ను ఏడిపిస్తూ నా వెనక ఇంత ప్లాన్ చేస్తారా? నన్ను బాగా ఫూల్ చేసావు, ఈడియట్. ఫూల్ అయ్యాడు కదరా, చేశాడు అంటదేంటి? ఇలా హగ్గులిచ్చే మనోడి జీవితం నాశనం చేసింది. థ్యాంక్ యూ సో మచ్ గైస్. ఇప్పటి నుంచి మీరే నా బెస్ట్ ఫ్రెండ్స్. అరే నువ్వంటే ఓకే, మమ్మల్ని కూడా బాగురోలం చేసావంటరా. అలా అనకంటరా. తను ప్రేమించిన అమ్మాయిని వేరే వాడి దగ్గరికి పంపించామని బ్రోకర్ అని ఇంకేమంటారా? డ్యూడ్ అంటారేమో. వీడిది పెద్ద ఊరూమ్ రెడ్ గ్రూప్ అనుకున్నావేంట్రా? అలా కాదురా, హరిణిని నేను ప్రేమించింది నిజమే. కానీ ఒక అమ్మాయి నవ్వుతూ మాట్లాడితే దాన్ని లవ్ అని ఫీల్ అయ్యే చిల్లరగాడినేరా నేను. నన్నెందుకు లవ్ చేస్తుందిరా తను? వాడిని చూడండి, వాని హైట్, అందము. నెలకు 2 లక్షల శాలరీ అంట. 2 లక్షలా? అమ్మో, మరి మనకి ఎన్నేళ్ళు సంపాదిస్తే వస్తుందిరా అది? పైగా వాళ్ళ క్యాస్ట్. అబ్బో. ఆ అమ్మాయిదేం తప్పు లేదురా, అసలు బుద్ధి లేకుండా ఆలోచించా చూడు, నాదే తప్పు. కానీ మనమెందుకురా వాడిని మన రూమ్లో ఉంచుకోవాలి? వాళ్ళ పాపన్న వాళ్ళే పోతారు కదా. అలా కాదురా, తను మన కోసం చాలా చేసింది. మనం ఆ మాత్రం చేయకపోతే వెళ్ళారా? చెయ్యం. ఖచ్చితంగా చెయ్యం, దానికోసం అస్సలు చెయ్యం. కానీ నీకోసం చేస్తాంరా. కానీ నీ అంత అమాయకంగా ఉంటే అమ్మాయిలు నాకించేస్తారా, ఇప్పటికేం తెలుసుకో. మనం ఉన్నాం కదా మనం చూసుకోవడానికి. మా నాన్న నాకిచ్చానని చూస్తే దాని నాలుక కోస్తా. బాగా చెప్పారా? నవ్వుతూ ఉండాలి, అర్థమైందా?
హే గ్రూప్ హగ్గా మరి నేను దీని బాబుకి 26 ఇల్లు కదరా, బుర్రలో కొంచెం గుజ్జి చేయాల్సింది. నేను కూడా. ఏ, రా. మరి నేను చీటింగ్ ఇది. అది నాకు ఒక హక్ కావాలి. ఎవరైనా ఇచ్చేవాళ్ళు ఉన్నారా? ఎవరైనా ఉన్నారా? నీకు ఎలా తట్టుకుంటావురా? పదండ్రా. సార్